మంచిదండి. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అందరికీ కూడా వందనాలు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప చేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని విస్తరింప చేసి ఉన్నారు కనుకనే మేము ఈ దినాన ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నాం. అయితే ప్రభా, విస్తరించి అయా మేము ఫలించి అభివృద్ధి పొందే అనుభవం దయచేయండి. ఇప్పుడు వాక్యం ధ్యానించుకొనబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయా నా తండ్రి, మా అందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో, ఒకప్పుడు ఇశ్రాయేలీలు, యాకోబు అయితే ఒంటరిగానే మరి మన పితరుడైన యాకోబు తన తండ్రి దగ్గర నుంచి ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. కానీ మళ్ళా మహానయీములాగా విస్తారంగా పిల్లలు, భార్య, ఆ విధంగానే మరి ఎంతో సమృద్ధితో మళ్ళీ తిరిగి వచ్చాడు. అంతేకాదు, ఆ మాటలే చెప్తూ దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి, ఆ యొక్క ఫరో చెరలో నుంచి కూడా ఇశ్రాయేలీలు బయలుదేరినప్పుడు మరి ఇప్పుడైతే ఎంతగానో విస్తరించారు అని చెప్తూ ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా 9 కూడా నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను, మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప చేశాను గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నాడు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. ఇంకా 1000 రెట్లు ఎక్కువ, అంతగా ఎక్కువగా చేసి ఇంకా ఆశీర్వదించును గాక. అంటే ఒకప్పుడు నిజంగానే మన ఆత్మీయ జీవితంలో కూడా నమ్మినప్పుడు నమ్మినప్పుడు ఒక్కొక్క కుటుంబంలో నమ్మినప్పుడు ఒక్కళ్ళమే. కానీ ఇప్పుడైతే ఆ ఒక్కళ్ళు, ఆ ఇంటి వాళ్ళతో పాటు ఇతరులు కూడా రక్షణలోకి రావడం, ఇతరులు కూడా దేవుణ్ణి తెలుసుకోవడం. ఇప్పుడైతే ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరించారు. విస్తరించిన మనము ఎలా ఉండాలి చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 52:1. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. సియోను, దేవుడు నివసిస్తున్న వారే, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుడు మనలో నివాసం కూడా ఉంటున్నాడు. కానీ సియోను, లెమ్ము లెమ్ము అంటే అర్థం ఏంటి? పండుకొని ఉంటున్నారా, లేకపోతే బలహీనంగా ఉంటున్నారా? అందుకే సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. బలం మనం ధరించుకోవాలా. ఒక వస్త్రం గనక బయటకెళ్ళి మనం వస్తే ఆ సుందర వస్త్రాలు, ఆ పట్టు వస్త్రాలు, లేకపోతే ఆ మంచి విలువైన వస్త్రాలు, అవన్నీ చూడండి తీసి ఎట్లా పక్కన పెడతారో, ఇప్పుడు అలాంటి బలం, దేవుని అభిషేకము, దేవునితో ఉన్న సంబంధము, ఇవన్నీ కూడా పక్కన పెడుతున్న వాళ్ళు ఉన్నారు. బలము ధరించుకోనమంటే ఉంది బలం, కానీ పక్కన పెడుతున్నారు, లేదనుకుంటున్నారు, బలహీనమైపోతున్నారు. లెమ్ము లెమ్ము అనంటే సమస్యలను బట్టి కావచ్చు, తర్వాత కృంగుదల, రకరకాలుగా ఇబ్బందులు, ఒత్తిడులు, తర్వాత మనం అనుకున్నది జరగకపోవడం, కోరిక సఫలం కాకుండా చేయటం, ఆ విధంగాను అనేక రకాలుగా మరి కృంగిపోవటం, నువ్వెవరి మీద ఆశ పెట్టుకున్నావో ఆ ఆశ మరి నిర్వీర్యమైపోవటం, ఇలాగా మరి ఒంటరితనం,
ఇవన్నీ అనుకున్నవన్నీ జరగనప్పుడు బలం పోయినట్టుగా, బలహీనమైపోయినట్లుగా భావిస్తున్నారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, సియోను లెమ్ము లెమ్ము. అందుకే దెబోరా విషయంలో కూడా మనము న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తాం, దెబోరా లెమ్ము లెమ్ము. దెబోరానే యుద్ధం చేసే అనుభవం ఉంది. అసలు యుద్ధానికి వెళ్తే మగవాళ్ళు కూడా భయపడిపోయి, ఎంత పెద్ద అధికారులన్నా కూడా భయపడిపోయి ఆ దెబోరా ముందు నిలబడలేక ఓడిపోతున్నారు. అంతేకాదు సిప్పోరా చూడండి ఎంత జ్ఞానంతో, మరెవరు చెప్పారు ఆమెకు అసలు? సిప్పోరా ఆ యుద్ధంలో ఎంత జ్ఞానం అంటే అది మనుషుల జ్ఞానం కాదు. ఒకవేళ ఆ రాజు తరుముతూ ఉంటే ఆమె గుడారంలోకి వస్తే, అయ్యా ఏం కాదురా, మంచిగా మీగడ పాలు తీసుకొని వస్తాను, నువ్వు కాస్త అలసట తీర్చుకుంటే నమ్మాడు. గుడారంలోకి వెళ్తే ఒక దుప్పటి కప్పి ఇక్కడుండు, నువ్వు రహస్యంగా ఏం కాదండి. కానీ ఏ కత్తి పెట్టుకో చంపొచ్చు, బండరాయి పెట్టి కొట్టొచ్చు, ఇంకేదేదో కొట్టొచ్చు. కానీ ఎంత అది ఒక చూడండి, ఒక యుద్ధం చేయాలంటే దానికి ఒక నైపుణ్యం ఉండాలి. అట్లాగే పరిచర్యలో కావచ్చు, విశ్వాసంలోనూ, దేవుణ్ణి ఆరాధించటంలో, దేవుణ్ణి స్తుతించటంలో, సేవ చేయటంలో, వాక్యం చెప్పటంలో, ప్రార్థన చేయటంలో, పాటలు పాడటంలో, ఆరాధన చేయటంలో, ఇదంతా కూడా ఒక నైపుణ్యత. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానమే గాని ఇది మనిషి జ్ఞానం కాదు. అలాగే కేవలం ఆమె చూడండి, ఆ గుడారపులో ఉన్న మేకుని తీసుకొని ఆ తలలో నుండి అటు నుంచి అవతలికి వెళ్ళిపోయేటట్టుగా ఆమె కొట్టి ఆ రాజును చంపి ఇశ్రాయేలీలకు గొప్ప విజయం ఇచ్చింది సిప్పోరా, దెబోరా. ఇలాంటి గొప్ప స్త్రీలు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని. అలాగే దావీదు కావచ్చు, సంసోను కావచ్చు, ఇంకెవ్వరైనా కానీ యుద్ధంలో మరి బలం ఉన్నవారే. అలాగే మరి పేతురు గాని, పౌలు, వీళ్ళంతా కూడా బలం ఉంది. బలం దేవుని దగ్గర నుంచి, అభిషేకము దేవుని దగ్గర నుంచి బలం పొందుకున్న వారే. అలాగే మనం కూడా దేవుడు మనల్ని బలపరిచాడు, అభిషేకించాడు. దేవుడు ఆకాశ నక్షత్రం లాగా విస్తారంగా ప్రజలయ్యేటట్టుగా చేశారు. కానీ ఎక్కడ బలహీనమైపోతున్నారు? వ్యసనాల వలన బలహీనమైపోతున్నారా, లేకపోతే లోక సంబంధమైన వాటి వలన బలహీనమా, లేకపోతే ఏ రకంగా సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము అని దేవుడు మరొక్కసారి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మన బలం మనమే ధరించుకోవాలా. అంతేకాదు, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. యెరూషలేమే, వాళ్ళు ఏదో గొప్ప పాపాలు అవి ఇవి ఏం లేవు. పరిశుద్ధ పట్టణమే. పట్టణం మామూలు పట్టణం కాదు, పరిశుద్ధ పట్టణం. అయితే నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. సుందర వస్త్రాలను తీసి పక్కన పెట్టారు. ఏంటా సుందర వస్త్రాలు? ఏంటా ప్రతిష్ఠిత వస్త్రాలు? ఆరాధన చేయటం, దేవుణ్ణి ప్రార్థన చేయటం, దేవుణ్ణి స్తుతించటం, ఇతరులను పట్టించుకోవటం, బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని చూడటం. అంటే ఉండండి, మేమే బాధల్లో ఉన్నాం, మేమే పుట్టెడు సమస్యల్లో ఉన్నాం, మాకే మూడు బాగాలేదు, మాకే నెమ్మది లేదు. ఇవి చూడండి, పరమగీతంలో కూడా మనం చదువుకుంటాం కదా, ప్రియుడు వచ్చి తలుపు కొడుతుంటుంటే ప్రియురాలు అంటుంది, నేను ఇప్పుడే కదా నా వస్త్రాన్ని తీసివేశాను, ఇప్పుడే కదా నేను చేతులు కడుక్కున్నాను, మరి నా వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. పరమగీతం 5వ అధ్యాయము 3వ వచనం చదువుదామా? 5:3. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. అదనమాట, వస్త్రం తీసేశారు, పాదాలు కడుక్కున్నారు, ఇప్పుడే కదా నేను అని. వస్త్రం తీసేటువంటి సుందర వస్త్రాలు. అట్లాగే బలం ధరించుకోవటం అంటే బలం పక్కన పెట్టటం. మరి ప్రియుడు ఏం చేస్తున్నాడు? తలుపు సందులో నిలబడి తడుతూ ఉంటే, ఈరోజు నాకు నీరసంగా ఉందబ్బా, నేను లేవలేను, నేను ఈరోజు ప్రార్థన చేయలేను, ఈరోజు నేను ఆరాధన చేయలేను, ఈరోజు నా మైండ్ బాగాలేదు, లేకపోతే ఈరోజు నేను స్తుతించలేను, ఈరోజు నేను సేవ చేయలేను
అసలు ఈ రోజు నేను వాక్యమే చెప్పలేను, నేను బలహీనమైపోయి ఉన్నాను, నేను అసలు ఏ రకంగా ముందుకు సాగగలను అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ఆ తలుపు సందులో ప్రియుడు తలుపు చేయి పెట్టి ఆమెను కొడుతూ ఉంటే చివరికి నా అంతరంగం అతని యందు జాలిపడి తలుపు తీశాను అని పరమగీతంలో చెప్పబడ్డట్టుగా ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథంలో కూడా సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. సుందర వస్త్రాలే ఉన్నాయి, అవే మురికి కాలేదు వస్త్రాలు, కానీ పక్కన పెట్టారనమాట. ఇక మీదట సున్నతి పొందని వాడైనను అపవిత్రుడైనను నీ లోపలికి రాడు. కాబట్టి అపవిత్రుడు అంటే దేవుని వాక్యానికి లోబడని వారు గాని సున్నతి పొందటం. చూడండి, మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందిన ఒక్క గొర్రె విషయంలో దేవునికి సంతోషం కలుగుతుంది. అట్లాగే వాక్యం సెలవిచ్చినట్లుగా సున్నతి పొందని వాడెవడైనా గాని, ఎవరు సున్నతి పొందలేదు అంటే దేవుని వాక్యం తెలిసి కూడా రక్షణ పొందని వాళ్ళు ఎవరు కూడా రావలేదంటే, ఇప్పుడు 99 గొర్రెలు నీతిమంతుడైన గొర్రెలే, అంటే మారు మనసు పొందిన గొర్రెలే 99. యేసు రక్తంతో పాపాలు కడుక్కున్న గొర్రెలే, సియోనే. కానీ రొటీన్ అయిపోయింది భక్తి. ఏదో చేశామా ప్రార్థన, ఏదో నడిపించామా అన్నట్టుగా. దేవునికి అది కాదు, నిజమైన సున్నతిగా కావాలి, అది ఆత్మ సంబంధమైన సున్నతి. అందుకే ఇశ్రాయేలీలు చూడండి, దేవుడు ఎన్నో మేళ్లు చేసినా ఎందుకు వారు ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరించిన వాళ్ళు కనానుకు చేరలేక మార్గమధ్యంలోనే, ఆ అరణ్యంలోనే, ఆ ఎడారిలోనే కూలిపోవటానికి కారణం ఏంటి ఇశ్రాయేలీలకు అనంటే, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా గాని వాళ్ళు ఆ సుందర వస్త్రాలను పక్కన పెట్టి బలం ధరించుకొనక సనుగుళ్లతోనూ గొనుగుళ్లతోనూ, అలాగే దేవుణ్ణి అనుమానించటంలోనూ, దేవుని ఆజ్ఞల విషయంలో పక్కకు జారిపోవటం విషయంలోనూ, ఆశ మనుషుల మీదుగా పెట్టుకోవటం విషయంలోనూ బలహీనమైపోయి సుందర వస్త్రాలను పాడు చేసుకొని సున్నతి పోగొట్టుకొని మరి ఆ విధంగానే అపవిత్రతలోకి వెళ్ళిపోవటం మూలన వారు దేవుని ఉగ్రతకు లోనైపోయి ఆ పాలు తేనెలు ప్రవహించే కనానును వారు స్వతంత్రించుకోలేకపోయారు. అలాగే మనం కూడా ఈరోజు ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరించాం. సియోను దేవుడు నివాసం ఉంటున్నాడు, బలముంది, సుందర వస్త్రాలున్నాయి, కానీ ఎక్కడో పడిపోవటం ఏంటి అంటే మారు మనసు అక్కర్లేని 99 నామకార్థం, ఓకే క్రిస్టియన్స్ లాగా, అంటే నులివెచ్చని స్థితికి ఏ రోజు మనం దిగిచారిపోవద్దండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అయితే వెచ్చగానన్నా ఉండండి, లేకపోతే చల్లగానన్నా ఉండండి, కానీ నులివెచ్చగా ఉంటే నేను నా నోట నుండి మిమ్మును ఉమ్మి వేస్తాను అని వాక్యం సెలవిస్తుంది. ఎవరో వచ్చి మనల్ని ఉజ్జీవింపరండి, మనకు మనమే ప్రతిరోజు రీఛార్జ్ అవుతూ బలం పొందుకుంటూ ఆ సుందర వస్త్రాలు ధరించుకుంటూ ఎక్కడ అపవిత్రుడు మనలోకి రాకుండా, ఆ విధంగానే సున్నతి పొందని వారు ఒక్కళ్ళు కూడా మనలోకి రాకుండా, అంటే అలాంటి ఆలోచనలు గాని అలాంటి ప్రవర్తన గాని మనలోకి రాకుండా ధూళి దులుపుకొని యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడితిరి. యేసు రక్తం దగ్గరకు వచ్చి ఇప్పటికైనా ఏ ధూళిలో, ఏ దుమ్ములో, ఏ అపవిత్రతలో, ఏ సుందర వస్త్రాలు పారు చేసుకునే పరిస్థితిలో, ఏ ఉజ్జీవం కోల్పోయి ఏ నామకార్థ క్రైస్తవ్యంలోకి, ఏ నులివెచ్చని స్థితిలోకి ఎవరు వెళ్ళిపోయినా ఇప్పటికైనా గాని దేవుడు మరొక్కసారి పిలుస్తుంటుండగా తిరిగి బలం ధరించుకుందాం, తిరిగి సుందర వస్త్రాలు ధరించుకొని దేవుని మార్గంలో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు మరొక్కసారి దేవుడికి మనకి మధ్యలో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో అన్నట్టుగా హోషేయ 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. హోషేయ 11:4. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతిని. ఒకడు పశువుల మీదని కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని.
చూసారా, దేవుడు గుర్తు చేస్తున్నాడు. హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీలు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలీలు మరి హోషేయ గ్రంథం అంటేనే ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో, వారి యొక్క పరిస్థితి ఎట్లుందో దేవుడు ఎంతో వివరంగా తెలియచేస్తూ హోషేయ ప్రవక్తకి పోయి, నువ్వు ఒక వ్యభిచారంతో పట్టబడ్డ ఒక స్త్రీని పోయి పెళ్లి చేసుకో అంటే, ప్రవక్త అంటే ఏంటంటే దేవుడు ఎట్లా చెప్తే అట్లా వినేవారే ప్రవక్త. మరి వ్యభిచారంతో ఉన్న అమ్మాయిని పోయి గోమేరును పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె గర్భవతి కుమారుణ్ణి కంటే దేవుడు అంటాడు ఆమెకి ఇజ్రాయేల్ అని పేరు పెట్టమని. అంటే జాలి పడని వాళ్ళు, క్షమించలేని వాళ్ళని. మరి ఆమె బాగా విస్తరించింది, పిల్లలే లేని, సంసార జీవితమే లేని, అపవిత్రమైన జీవితము, సున్నతి లేని జీవితము. కానీ ఒక ప్రవక్త పోయి ఆమెను వివాహం చేసుకున్నప్పుడు ఆమె విస్తరించి ఒంటరిగా ఉన్న ఆమె జీవితము మరి పిల్లలతో నింపబడి దేవుడు ఆమెను ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే కొంతకాలం బాగా దీవించబడి మరి ఆమె మెడ మీద నుంచి కాడి తీసివేయబడింది, కాడి విరిచివేయబడింది. ఆ కాడి తీసివేయబోయి ఆమె విముక్తి పొందింది, ఆమె ఫ్రీ అయిపోయింది. ఇశ్రాయేలీలు ఫరో చేతిలో నుంచి విడిపించబడ్డారు. అలాగే దేవుడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న మనల్ని రకరకాల పరిస్థితుల నుంచి మన మెడ మీదనున్న కాడిని తీసి తేలిక చేశాడు దేవుడు. కనుకనే ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. అంతేకాదు, మరి వారి ఎదుట భోజనము పెట్టి తిని, దేవుడంటే తెలియని మనకు, వాక్యం అంటే తెలియని మనకు, అసలు దర్శనం అంటే తెలియని మనకు, ప్రత్యక్షత అంటే తెలియని మనకు, బానిసత్వంలో సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఆదరించేవారు లేక, ధైర్యపరిచేవారు లేని పరిస్థితిలో ఉన్న మన జీవితాన్ని దేవుడు ఎంతగానో కనికరించి మరొక స్నేహితుల్లాగా మరి మనల్ని తీసుకొని పోయి స్నేహ బంధంతో బంధించి ఆకర్షించుకొని పశువుల మీద కాడి తీసివేసినట్లుగా మరి కాడి తీసివేసి భోజనం పెట్టి ఈరోజు ఆత్మీయంగా ఇంతగా విస్తరింపచేసి మిమ్మల్ని ద్వారా ఇతరులు రక్షణలో కూడా వచ్చేటట్లుగా ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపచేసి సంతానాన్ని దయచేసి దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు. అయితే హోషేయ గ్రంథంలో ఆ స్త్రీ నమ్మకంగా తన భర్తకు ఉండాల్సింది కొంతకాలానికి, నేను మళ్ళీ నాకు నూనె ఇచ్చిన వాళ్ళు, నాకు ద్రాక్షారసం ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారని వాళ్ళని వెతుక్కుంటా అటువైపు వెళ్ళిపోయింది. అటువైపు వెళ్ళిపోయినాక మరలా చెరలోకి వెళ్ళిపోయింది. మరలా వాళ్ళు బంధించారు, మరలా ఆమెను మళ్ళీ అమ్మకానికి పెట్టారు. అప్పుడు దేవుడు వెళ్ళి మళ్ళొక్కసారి నువ్వు క్షమించి ఆమెను చేర్చుకోపో అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఆమెను విడిపించి ఏ చెరలోకి వెళ్ళిపోయిందో విడిపించి మళ్ళీ ఆ యొక్క హోషేయ ఆ స్త్రీని తెచ్చుకున్నాడు. సేమ్ అట్లాగే ఆనాటి ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఎంతో ప్రేమించి స్నేహబంధంతో బంధించి పశువుల మీద కాడిని తీసివేసినట్టు తీసివేసి మరి వారి ఎదుట భోజనం పెట్టి బానిసలుగా ఉన్న వారికి స్వతంత్ర జీవితం ఇస్తే వారు సున్నతి పొందని వారికి అపవిత్రతకును చోటిచ్చారు. మారు మనసు పోగొట్టుకున్న పరిస్థితి, మళ్ళా అపవిత్రతలోకి వెళ్ళిపోయే పరిస్థితి. అందుకనే హోషేయ గ్రంథం మరొక్కసారి దేవుడు ఇశ్రాయేలీలకు చెప్పినట్లుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తున్నమాట. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ల లేదు. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్టు నేను వారి కాడిని తీసి
వారి ఎదుట భోజనము పెట్టి తిని ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కాని నన్ను విసర్జించినందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. అయితే దేవుడు మనకి ఇంకా ఈ వాక్యం ఇవ్వలేదు గాని మరి ఇప్పటికైనా గాని దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. మరి మళ్ళీ తిరిగి బలం ధరించుకోవాలని, వస్త్రాలు ధరించుకోవాలని, సున్నతి పొందిన వారు గాని పొందని వారు గాని అపవిత్రతకు గాని చోటు ఇవ్వకుండా, మరి దేవుడు ఏ స్నేహంతో ఏ ప్రేమ బంధంతో చెయ్యి పట్టుకొని నడక నేర్పిన దేవునికి, మరి ఈరోజు ఇంతగా విస్తరింపచేసి ఆయన సత్యంలోకి నడిపించిన దేవునికి మనం కృతజ్ఞతగా ఉండి, ఎందుకంటే ఈ లోకం ఆశలతో లోకంలో మరి దేవుడు అంటే తెలియని పరిస్థితుల్లో రకరకాల బలహీనతలతో నింపబడ్డ మన జీవితాన్ని హోషేయ ప్రవక్తలాగా అతి పరిస్థితుడు ఏ పాపం ఎరుగని యేసు ప్రభు మరి లోకమంతా తృణీకరించి తను పాపి కదా అని పొట్టి చెక్కైన అన్నట్టుగా అతనింటికి వెళ్తున్నాడేంటి యేసు ప్రభు, సుంకర్లతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పాపులను పిలవచ్చి తినని ఈ రోజు దేవుడు మనల్ని పిలిచి అవకాశం ఇచ్చి ఇంతగా ఆశీర్వదించి ఇంతగా హెచ్చించి ఇంతగా అభివృద్ధి చేసి ఇంతగా విస్తరింపచేశాక మళ్ళా సున్నతి లేని స్థితికి, మారు మనసు లేని పరిస్థితిలోకి, నిలువెచ్చని స్థితికి, అపవిత్రతలోకి గనక ఒకవేళ దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం, వాక్యాన్ని నిర్లక్ష్యం, దేవుని యొక్క పిలుపుని నిర్లక్ష్యం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం, ఆ విధంగా అంత నామకార్థంగా గనక అయిపోతే మరొకసారి మనం దేవుని దగ్గరకు వచ్చి మరి చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మరి రెండవసారి రాస్తూ చెప్తున్న మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిసరి మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అలాగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు మరి రెండవసారి ఇశ్రాయేల్ 2వ పత్రిక రాస్తూ సెలవిస్తూ రాతి పలకల మీద గాని, చూసారా రాతి పలకల మీద, ఎందుకంటే 3వ అధ్యాయం 1వ వచనంలో మమ్మును మేమే తిరిగి మెప్పించుకున మొదలు పెట్టుచున్నామా, కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి ఏమైనా సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మరి అపవిత్రత అంటే ఏంటి, సున్నతి పొందని వారెవరు మాలోనికి వచ్చారు, ఇప్పుడు మేము వాళ్ళని ఎల్లగొట్టేస్తాం, మేము దేవుడు చెప్పినట్టు వింటాం అని అంటే దేవుని వాక్యము పౌలు భక్తుని ద్వారా సెలవిస్తున్నాడు. మరి మన పత్రిక, మనం ఒక దేవుని పత్రిక, అందరూ చదువుకోవటానికి వీలుగా ఉండే పత్రిక లాగా ఉండాలి గాని దాచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయమను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చూసారా, దేవుడు మనకు అపోస్తుల బోధ అప్పగించాడు. ప్రవక్తలు అంటే ఏంటో, ప్రవక్తల బోధలో దేవుడు మనల్ని ఉంచాడు, మనకు రక్షణ ఇచ్చాడు. అపోస్తులు కొరింథీ సంఘానికి 9 ఆత్మవరాలు ఉన్నాయి. జ్ఞానంలో ఉపదేశంలో ఎంతో వారు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నారు. కానీ వాళ్ళు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16 అధ్యాయాల్లో ఎన్నెన్నో లోపాలు. ఇప్పుడు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఇప్పటికన్నా గాని ఆ మారు మనసు పొందిన ఒక్క గొర్రెలాగా, ఆ ఒక్క గొర్రె కోసమే దేవుడు ఎప్పుడు వెతికేది తనకు ఎవరు సమీపంగా ఉన్నారు, ఎవరు విరిగినలీన హృదయంతో ఉన్నారు, ఎవరు దేవుడు చెప్పిన పని వెంటనే వింటున్నారు, ఎవరి హృదయాల ఎవరు ఒక పత్రిక లాగా చదువుకోవటానికి వీలుగా రెడీగా ఉంటారు, నేను పిలిస్తే వెంటనే పలుకుతారు, నేను అప్పగించిన పనిని వెంటనే చేస్తారు, అలా సిద్ధపాటుతో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అని
ఏ యజమానుడన్నా చూడండి, పిలిస్తే వెంటనే పలికే ఆ దాసునికే పని ఎక్కువగా చెప్తారు. అట్లాగా మనము దేవుని చేతిలో వాడబడే వారంగా మరి ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా మనం ఆయన ఒక పత్రిక, ఎందుకంటే దేవుడు ఏదో రాతి పలక, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు గనక స్తుతించకపోతే రాళ్ళు కేకలేస్తాయి అంటున్నాడు. నిజమే కదా. గాడిదకు స్వరం ఇచ్చిన దేవుడు, కాకులకు దేవుడు మాంసాహారం అప్పగించి ఏలియాను పోషించిన దేవుడికి ఏదైనా సాధ్యమే. రాతి పలకల మీద గాని సిరాతో గాని ఏమి కూడా వ్రాసి సువార్త కాదు, గాని నిన్ను నన్ను దేవుడు సిద్ధం చేసి అభిషేకించి హృదయం అనే పలక మీద, మన హృదయం అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో దేవుడు మీకు నేర్పించిన సత్యాలు, దేవుడు మీకు బోధించినవన్నీ కూడా అనుభవపూర్వకంగా ఒక్కొక్కటి స్నేహబంధంతో ఆకర్షించుకొని ఒక స్నేహితుడు లాగా నడిపిస్తూ మరి ఒక్కొక్క అనుభవం గుండా అందుకే దావీదు అనే భక్తుడు నా ప్రాణము కృంగి ఉండి నేను మీసారు పర్వతం నుంచి మరి హెర్మోను కొండ నుంచి నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటున్నాడు. చూడండి, ఒక్కొక్క సందర్భంలో దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి. మీసారు అనుభవం వేరు. అట్లాగే ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రపు అనుభవం వేరు, మన్నా అనుభవం వేరు, మారా అనుభవం వేరు. తర్వాత ఎన్ని రకాల అద్భుతాలు, సూచక్రియలు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయాణం 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దేవుడుతో వారి యొక్క స్నేహంలో ఎన్నెన్నో విషయాలు, అవేవి కూడా మర్చిపోయే సంఘటనలు ఎంత మాత్రం కూడా కాదు. వారు ఏదో పలక మీద, రాతి పలక మీద సిరాత వ్రాసి పెట్టిందైతే గనక, పుస్తకంలో రాయబడిందైతే మర్చిపోతారు. కానీ హృదయం అనే పలక మీద ఆ ఎర్ర సముద్రం కళ్ళారా 2 పాయలవటం చూశారు. ఆకాశం నుండి దేవదూతలు తప్పితే మరెవ్వరు తినని ఆ మన్నా ఆహారం వారి చేతులు ముట్టాయి, వాళ్ళ చేతులు వాటిని తిన్నాయి, వాటిని రుచి చూశారు. ఈ అనుభవం మర్చిపోయేది కాదు. చేదైన నీరు, భయంకరమైన దాహం, ఆ ఎడారిలో ఒక్క చుక్క నీరు దొరకని ప్రదేశం, కానీ చేదు నీరు ఉన్న పళంగా మంచి నీరుగా మారటం. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించుకుంటూ వచ్చి మరి ఈరోజు మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఎందుకు బలహీనమైపోయావు, ఎందుకు సున్నతి పొందని వారికి అవకాశం ఇచ్చావు నీ హృదయంలోకి, ఎందుకు అపవిత్రతకు అంటే దేవుని మాటకు లోబడకుండా ఒక నులివెచ్చని స్థితికి ఒకవేళ దిగజారిపోతూ ఉంటే ఇప్పటికైనా దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ నీ సుందర వస్త్రాలు ధరించుకో, నువ్వు బలం ధరించుకో, అపవిత్రుడితకు చోటు ఇవ్వకు. సున్నతి అంటే గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి ఒక్క మాట. గలతీ 5 2వ వచనం. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీయో కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబడి బద్ధుడై ఉన్నవాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి 14. ధర్మశాస్త్రము నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అన్న ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కలుసుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో చూచుకొనుడి. ఇట్లా సున్నతి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సున్నతి పొందటం వల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. ఎందుకంటే కోపతాపాలు, ప్రేమ లేని మనస్సులు, వాళ్ళిట్లా వీళ్ళిట్లా హృదయం అంతా వీటితో నింపబడిపోయిందేమో. మరి అలాంటి స్థితిలో ఒకవేళ మన హృదయము ఉంటే ఏ విధంగా మనము దేవుని సువార్తని ఇతరులకు ప్రకటించగలము? బలం పోతుంది. సుందర వస్త్రాలు పక్కన పెట్టేసినట్టు అన్నమాట. మలిన వస్త్రాలు ధరించుకోవటం,
దేవుడేమో జకరియా గ్రంథంలో ఇతని మలిన వస్త్రాలు తీసివేసి మహిమ వస్త్రాలు ధరింపచేయండి అని నిజంగా దేవుడు అపవాదిని ఓడించి మన మీద ఫిర్యాదులు చెప్పినా కూడా దేవుడు అపవాదిని ఓడించి గద్దించి మలిన వస్త్రాలు తీసివేసి ఈరోజు మహిమ వస్త్రాలు ధరింపజేసి సుందర వస్త్రాలు ధరింపజేసి బలమిచ్చి మరి దేవుడు తన కృపించాడు గనక మరి ఈరోజు సున్నతి లేని పరిస్థితి, ఏదో రాతి పలకల మీద గాని మరి సిరాతో రాయబడక మెత్తని జీవం గల దేవుని ఆత్మతో రాయబడ్డ పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక కనుక మనందరం క్రీస్తు పత్రిక ఉన్నామని మనం గ్రహించి మరి పత్రిక మరి మడిచి ఎక్కడో మరి తర్వాత దేవునికి ఆయాసకరంగా ఉండటానికి కాదు గాని మనం ఒక పత్రికగా అంటే ఇంట్లో కూర్చోటానికి, మూలను కూర్చోటానికి, లేకపోతే నోరు మెదపకుండా ఉండటానికి, లేకపోతే సమస్యలతో ఉండటానికి, వీటి కోసం కాదు. ఇప్పుడు చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది మోషే పరిచర్యలో ఆయన 40 రోజులు దేవుని దగ్గర గడిపినప్పుడు ఆయన ముఖం బాగా తేజరిల్లింది. కానీ కిందకు వచ్చిన తర్వాత క్రమక్రమంగా తగ్గిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తుంది మోషే మహిమ రోజు రోజు తగ్గిపోయింది, కానీ ఇది కొత్త నిబంధన, ఇది రోజు రోజుకి పెరిగే మహిమే గాని తగ్గేది కాదు. మరి కొన్ని చూడండి కీర్తన 130:7 చదువుదాం. కీర్తన 130:7. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చూసారా ఏంటి ఇంకా ధూళిలో కూర్చోవటం, సున్నతి లేకపోవడం మా తప్పేంటని అడుగుండొచ్చు, కానీ ఒక పత్రిక లాగా ఉండాలి మనం. దేవుని పత్రిక ఎప్పుడు కూడా రోజు పేపర్ ఎట్లా మన దగ్గరకు వస్తుందో ప్రతి ఇంటికి అట్లాగా రోజు ఆయన పరిచర్యలో ఆసక్తితో ముందుకు పోవాలా. రెండవ ముఖ్యమైన విషయము ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ప్రార్థన ఉంది, పట్టుదల ప్రార్థన ఉంది, కానీ ఆశ దేవుడి మీద పెట్టుకోవట్లేదు. ఆశ చాలా మంది మనుష్యుల మీద పెట్టుకుంటున్నారు. చూడండి కొన్నిసార్లు మనుషుల మీద కొంతమంది అయితే సేవ చేస్తూ పరిచర్య చేస్తూ కూడా మరి దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు, మేము వచ్చాము, మరి మాకైతే ఛార్జీకి లేవు, లేకపోతే మేము ఏమీ లేని వారము, మేమైతే ఈ పరిస్థితిలో ఉన్నాం ఆ పరిస్థితిలో ఉన్నామని ఆశ ఆ ఎదుటి వ్యక్తి మీద పెట్టుకుంటారు. ఛార్జీకి కావచ్చు, లేకపోతే ఎవరన్నా మాకు సహాయం చేస్తే బాగుండని కావచ్చు, ఏ రకంగా అయినా. అట్లా గనక మనం ఆశ ఒక మనుష్యుడి మీద పెట్టుకుంటే దేవుడు ఎప్పటికీ మనకు సహాయం చేయలేడు. ఒకవేళ మనుష్యుడి మీద కనుక ఎవరైనా ఆశ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారేమో కొంత డబ్బు, కానీ అది అదే ఆఖరవుతుంది, వాళ్ళకి ఎప్పటికీ నిన్ను నమ్మరు. అదే దేవుడి మీద ఆశ కలిగి పెట్టుకుంటే దేవుడే మనకు నిజంగానే కాకులతో దేవుడు ఏలియాను పోషించిన రీతిగా ఎవరి హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తాడు, ఎలా ప్రేరేపిస్తాడు, నీకైతే ఏది తక్కువ లేకుండా చేస్తాడు. ఆనాటి ఇశ్రాయేలీలకు దేవుడు సమస్తము పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి దేవుడు ఎలాగా మరి వాళ్ళని పోషించి నడిపించాడో అలాగ నడిపిస్తాడు. కాబట్టి ఏ విషయానికైనా అసలు ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దండి. ఈ మనిషి వలన నాకు సహాయం అందుతుంది, ఈ మనిషి లేకపోతే అసలు నేను ముందుకు ఒక్కడుగు కూడా వేయలేను, వీళ్ళు కావాలి, ఈ పరిస్థితి కావాలి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఈరోజు ఇక్కడ మీరు చాలా ఏదో దేని మీద బాగా ఆశ పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే దేని మీద ఆశ పెట్టుకుంటామో అదే మన నుండి దూరం అయిపోతుంది. అందుకే సామెతలు 23లో డబ్బు మీద ఆశ పెట్టుకున్నారా, డబ్బు ఎగిరిపోతుంది. అలాగే మనుషుల మీద ఆశ పెట్టుకున్నామా, మనుషులు ఎగిరిపోతారు. బలం మీద, లోక సంబంధమైన బలం మీద ఆశ పెట్టుకున్నారా, ఆ బలంగా వెళ్ళిపోతారు. నాకు ఇంత విస్తారగా ఆకాశ నక్షత్రాల్లాగా జనం ఉన్నారు కదా అని ఒకవేళ జనమే బలంగా భావిస్తే ఎంతసేపు ఆనాడు దావీదు జనసంఖ్యను లెక్క పెట్టమన్నప్పుడు విస్తారంగా ఏ రోజన్నా గాని మనుషుల సహాయం పెద్దము, దేవుని సహాయం మాకు కావాలి అని
ఎప్పుడు కూడా మనుషుల మీద లెక్క పెట్టలేదు, దేవుడి సహాయమే కోరావు కదా రాజా, ఏంది ఈ రోజు సడన్ గా నువ్వు మనుషులను లెక్క పెడుతున్నావు, లెక్క పెట్టమంటున్నావు అంటే అపవిత్రుడు వచ్చేసిండు ఆయనలోకి. అప్పటి వరకు ఎంతో దేవుడి మీద విశ్వాసంతో ఉన్న దావీదు మీలోకి అపవాది వచ్చి ప్రేరేపించగానే నా బలము నా యొక్క సైన్యమే కదా ఎంత ఉందో లెక్క పెట్టండి అన్నారు. వెంటనే దేవుడు కోపం వచ్చింది, శిక్ష వేశాడు. ఆ బలం ఏ జనం తనకు బలం అనుకున్నాడో తెగులు వచ్చేసి ఆ బలం అంతా మరి నశించిపోవటం, ఒక జనమంతా చనిపోతుంటే అప్పుడు పోయి పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి సుందర వస్త్రాలు మళ్ళీ ధరించుకొని బలము ధరించుకొని ఇక ఇప్పటి నుంచి ప్రభువా నేను ఇలాంటి తప్పు చేయను క్షమాపణ అడిగి ఆ తెగులు అప్పుడు నిలిచిపోయింది. ఈరోజు మనం కూడా నువ్వు జనాన్ని చూసి బలంగా భావిస్తున్నావు, లేకపోతే దేని బట్టైనా గాని మనం ఈరోజు దేవుని వాక్యం సెలవిచ్చినట్టు ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చూసారా, మనకి కృప ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుని దగ్గరే దొరుకుతుంది కృప, గ్రేస్. మనుషుల దయ కోసం పరిగెత్తకండి, మనుషుల జాలి కొరకు పరిగెత్తొద్దు అస్సలకే, మనుషులు మెచ్చుకోవాలని ఏ పని చేయొద్దు అస్సలకే. దేవుని దగ్గరే కృప, దేవుని దగ్గరే ఒకడు స్నేహబంధంతో బంధించి ఆ స్నేహితుని దగ్గరికి వెళ్తే చాలు, ఆ స్నేహితుడు మెచ్చుకునే పరిస్థితిలో ఉంటే చాలు. నేను ఒక సాక్ష్యం విన్నా ఈ మధ్య. బిల్లీ గ్రాహం గారు అమెరికా దేశంలో ఎంత ఉన్నతమైన పరిచర్య చేశారు. ఆయన ఒక ప్రాంతానికి నడిపించబడ్డప్పుడు అక్కడ గొప్ప ఉజ్జీవం, అసలు ప్రజలు వేలల్లో లక్షల్లో ప్రజలు రక్షణలోకి వచ్చి అసలు ఆ 3 రోజుల క్రూసేడ్ ఎంతో మహిమకరంగా జరిగి ఎంతో మంది రక్షణలోకి వచ్చి చాలా గొప్పగా కార్యం జరిగింది అంట. అయితే బిల్లీ గ్రాహం గారు అసలు అంతమంది రక్షణలోకి వస్తారు అని అసలు ఊహించలేదట. ఊహించలేక ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో మీటింగ్ అంతా అయిపోయాక దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవా, ఈ రోజు ఇంత గొప్ప ఉజ్జీవం ఈ పట్టణంలో ఇన్ని వేల మంది రక్షణ పొందుతారని నేను కూడా ఊహించలేదు. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం అని దేవునికి ఎప్పుడైతే ఆ దైవజనుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారో అప్పుడు ఒక దేవదూత, అంటే ఎంతమంది రక్షణలోకి వచ్చారు అదంతా కూడా గ్రంథంలో రాయటానికి నిలబడ్డ దేవదూత నిలబడి ఆ గ్రంథంలో రాస్తూ కనబడి తర్వాత యేసు ప్రభు అతనితో చెప్పారంట, నా కుమారుడా, ఈ యొక్క ఆత్మలు ఈ రోజు ఎంత మంది ఈ మీటింగుల ద్వారా నీ నోట నుండి వచ్చిన మాటల ద్వారా మరి ఉజ్జీవింపం పొంది రక్షణలోకి వచ్చారో ఆ ప్రజలందరూ లిస్టుని నేను ఈ ప్రాంతంలో ఒక 2 విధవరాండ్ల లెక్కలో వేస్తున్నాను అన్నాడంట. అసలు బిల్లీ గ్రాహం గారు చాలా ఆశ్చర్యపోయి, అదేంటి ప్రభా, మరి నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతానికి ఒక టీముని పంపిస్తాను, ఒక వారం రోజుల ముందు వాళ్ళు హోటల్స్ లో ఉంటారు, వాళ్ళు ఇంటర్సెసర్స్ గా బాగా ప్రార్థన చేశారు. నేను కూడా ఈ 3 రోజులు ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను. మరి ఇదంతా కాకుండా ఆ 2 విధవరాండ్ల లిస్టులో వీళ్ళందరిని వేస్తున్నాం అంటే, అవును, వాళ్ళైతే 20 సంవత్సరాల నుంచి మరి ఈ ప్రాంతంలో బిల్లీ గ్రాహం గారు రావాలి, ఈ ప్రాంతము విడుదల పొందాలి, ఈ ప్రాంతంలో రక్షణ రావాలి, ఇది కఠినమైన ప్రాంతము అని 20 ఏళ్ల నుంచి ఈ 2 విధవరాండ్లు చేసిన ప్రార్థన ఫలితమే ఈ రోజు నీవు ఈ ఊరు ఈ గ్రామానికి రావటం, ఈ ప్రాంతానికి రావటం, ఇంతమంది రక్షణలోకి రావటం వారి యొక్క ప్రార్థన ఫలితము అని దేవుడు చెప్పినప్పుడు దైవజనుడు నిజంగా ఎంతో ఆశ్చర్యపోయాడు. అందుకనే మనము రోజు దేవుడు అప్పగించిన పనిని మనం చేస్తూ ఉంటే ఏవి దేవుడు తన కృప చొప్పున మన దయలో
ఆయన కృప చొప్పున మనకి ఏం అప్పగిస్తాడో మనకు తెలీదు. ఒకరోజు నీకు అనిపించొచ్చు, నేనేం చేశాను, నేనేం సేవ చేశాను, నేను కేవలం ప్రార్థనే కదా చేశాను, లేకపోతే నా పరిచర్య గుర్తింపబడటం లేదు, ఏదో 4 గోడల మధ్యలోనే ఉంది. అట్లా ఎవరు కుంగిపోవద్దు, ఎవరు బలహీనం కావద్దు. దేవుని దగ్గర కృప దొరుకుతది. ఏటికైనా దేవుని దగ్గరే ఆశ పెట్టుకోవాలా. దేనికైనా దేవుని దగ్గరే, నీకే అవసరాలైనా దేవుని దగ్గరే, ఏ మనశ్శాంతి అయినా దేవుని దగ్గరే, కృప కొరకు దేవుని దగ్గరికే కనిపెట్టుకోవాలి. ఆయన దగ్గర సంపూర్ణ విమోచన, ఆయన బట్టే సంపూర్ణ విమోచన దొరుకుతది. కనుక ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళంగా, ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళంగా, మరి ఆయన మీదనే ఆశ పెట్టుకునే వారంగా, దేనికైనా గాని మనుషుల దగ్గరికి, మనుషుల సహాయం కాదు గాని దేవుని సహాయం కొరకు, దేవుడే నీ అవసరాలు, దేవుడే అన్ని పరిస్థితులు తీర్చాలని దేవుడి మీద కనుక ఎవరైనా ఆశ పెట్టుకుంటే తప్పకుండా దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న చాలా మంది మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నారు. కనుక ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, కనుక ఆశ దేవుడి మీద పెట్టుకుందాం. ఎఫెసీ 4:16, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:16 చదువుకుందాం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనందరం విశ్వాస విషయంలో అసలు దేవుడు ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. మరి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలని మొదటి వచనం చెప్తుంది. ఆయన శిరస్సై ఉన్నాడు. కనుక మనుషుల మీద, ఇశ్రాయేలు దేవుని మీద ఆశ పెట్టుకోమన్నట్టుగా దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఆయన శిరస్సు. అంటే మన స్త్రీకి భర్త ఎట్లా శిరస్సు, సంఘానికి దేవుడు శిరస్సుగా ఉంటున్నాడు. ఈ రోజు మనం సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఏవి కూడా పెట్టుకోకుండా ఆయన శిరస్సు. కనుక శిరస్సు తలలో నుంచే, మెదడులో నుంచే మన శరీరంలో ప్రతి అవయవానికి ఎట్లాగైతే ఆజ్ఞలు వస్తాయో, ఏ పని చేసినా దేవుని ఆలోచన దగ్గరికి రావాలి. ఏ పని చేసినా దేవుడిని అడగకుండా ఏది కూడా చెయ్యొద్దు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, సర్వ శరీరం దేవుని దగ్గర నుంచే చక్కగా అమర్చబడింది. అసలు ముక్కు ఒక చోట, మూత ఒక చోట, కళ్ళు ఒక చోట. ఒకవేళ మనకు తెలియకుండా, అసలు మనిషి ఎట్టుంటాడో తెలియకుండా ఈ అవయవాలను పెట్టమంటే ఎంత చండాలంగా పెట్టేవాళ్ళము. ఆ దేవుడు చూడండి సర్వ శరీరాన్ని ఎంత చక్కగా, నోరు ఉండవలసిన స్థానంలో నోరు, చెవులు ఉండవలసిన స్థానంలో చెవులు, కాళ్ళు ఉండవలసిన స్థానంలో కాళ్ళు, చేతులు ఉండవలసిన స్థానంలో చేతులు, ఎంత చక్కగా అమర్చాడు. కనుక మనం కూడా దేవుడు మనకి ఏ పని అప్పగించాడు ఆ పనిలో, ఆ ఇద్దరు విధవరాళ్ళు అనుకున్నారా మేము 20 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాము కానీ ఇంతమంది రక్షణ దేవుడు మా లిస్ట్ లో రాశాడని అసలు తెలియదు కదా. అట్లాగే మనం దేవుడు చెప్పిన పని మనం రోజు నమ్మకంగా బలం ధరించుకొని సుందర వస్త్రాలు ధరించుకొని రోజు దేవుడు ఏం పని చెప్తాడో చేసుకుంటూ పోవాలా. అంటే అంతేకాదు దేవుని దగ్గర నుంచి శిరస్సు దేవుడు వెళ్ళమన్నాడు కదా అని అంటే నిజంగా మా దగ్గర కూడా కొంతమంది పరిచారకులు మందిరంలో ఉంటారు. అసలు నేనే 2-3 సార్లు ఆశ్చర్యపోయా. నేను ఉట్టిగానే మామూలుగా అయ్యా రేపు ఫలానా ఊరు వెళ్ళాలి, రెడీగా ఉండండి రేపు వెళ్ళాలి అంటే, మళ్ళా నేను వెళ్ళండి అని చెప్పే లోపే మేడం వెళ్ళొచ్చామంటారు. నిన్న ఎక్కడికి వెళ్ళారన్నారు. మీరు అన్నారు కదా నిన్న ఆ ఊరు వెళ్ళొచ్చాం. ఎవరింటికి వెళ్ళారు? ఏమో వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఏం వాక్యం చెప్పారంటే వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కాసేపు కూర్చున్నాం, వచ్చేసాం, ప్రార్థన చేసినాం. అసలు నా హృదయంలో ఏముంది? నేను ఎవరింటికి వెళ్ళమన్నాను, ఏం చేయమని చెప్పాను, ఏ పని చెప్పాను, అసలు వాళ్ళకి నా హృదయంలో నా ఉద్దేశం ఏందో కనీసం తెలుసుకోకుండా నోటి నుంచి ఒక మాట రాగానే వెళ్ళి వచ్చేసి, అలాగే చాలా మంది సేవ చేయటంలో కూడా దేవుడు ఎవరింటికి వెళ్ళమంటున్నాడు, భూమి మీద ఇంతమంది ప్రజలు ఉన్నారు,
దేవుడు ఎవరింటికి వెళ్ళమంటున్నాడు? అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళాలండి. ఎవరికి సువార్త చెప్పమంటున్నాడు? వాళ్ళకే సువార్త చెప్పాలి. మళ్ళా ఒకవేళ వెళ్ళాము, దేవుడు చూపించినట్టుకి వెళ్ళాం, మళ్ళా వాళ్ళకి ఏ మాటలు చెప్పాలి? దేవుడు ఇచ్చిన మాటలే చెప్పాలి. ఏ సమయంలో వెళ్ళాలి అది కూడా ఇంపార్టెంట్. దేవుడు వెళ్ళమన్న సమయంలోనే వెళ్ళాలి. ఇవన్నీ దేవుని దగ్గర నుంచి శిరస్సును హత్తుకోవాల. దేవుడు ఆలోచనలను మనం హత్తుకోవాల. దేవుడు నాతో హత్తుకొని మరి ఒకసారి ఒక అమ్మ మా ఇంటికి వచ్చారు. మేడం దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమన్నారు అంది. చెప్పమ్మా అన్న. వెళ్ళమన్నారు అంతే అంది. మరి ఎందుకు వెళ్ళమన్నారు, ఎందుకు వచ్చావంటే ఏం లేదు. సరే కానీ మళ్ళీ నేను వెళ్ళాలి మళ్ళా అంది. చెప్పు, వెళ్ళమ్మా, ఓకే అన్న. మరి వెళ్ళాలంటే నాకు ఛార్జీకి లేవు ఎట్లాగంది. నిజంగా అది దేవుని చేత పంపబడ్డట్టేనా? అసలు ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి? ఒకవేళ దేవుడు నిన్ను వెళ్ళమన్నాడు అని అంటే అన్ని రీతిలుగా దేవుడు నిన్ను సిద్ధపరిచే ఇస్తాడు, పంపిస్తాడండి. అసలు మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. సరే, అది పక్కన పెట్టేస్తే శిరస్సు, దేవుని దగ్గర నుంచి ఆలోచనలు, దేవుని దగ్గర నుంచే వాక్యం, దేవుని దగ్గర నుంచే ప్రత్యక్షత, దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికే. ఇవన్నీ కూడా మనం శిరస్సును హత్తుకోవాలంటే మొట్టమొదటిగా ఎఫెసీ సంఘస్థుల్లా లాగా ఉండకుండా మనోనేత్రాలు తెరవబడాలి. అంటే దేవునికి మనకి ఒక సంబంధం ఏర్పడాలి. దేవుని దగ్గర నుంచి బలం పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి ఒక స్వరం, దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత, దేవుని దగ్గర నుంచి దర్శనము, ఇవన్నీ కూడా ఎవరైతే పొందుకొని ఆయా నూతన అభిషేకంతో దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ గొప్ప బలం పొందుకుంటారో, ఇక నిజంగా ఏ మాటలు ఎవరికి చెప్పాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్ని దేవుని దగ్గర నుంచి ఫీడింగ్ వస్తూ ఉంటది. వాళ్ళు అసలు ఎంత బలంగా దేవుని ఆత్మచేత ఒక పత్రిక లాగా వాడబడతారు. కనుక ఈ రోజు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? బలం పొందుకోవాలా. బలం అంటే దేవుని స్వరం పొందుకోవాలి. బలం అంటే పరిశుద్ధాత్మ శక్తితో రోజు నూతనంగా మనం నింపబడుతూనే ఉండాలి. రోజు నూతన ప్రత్యక్షతలు పొందుకుంటూనే ఉండాలి. రోజు నూతన నడిపింపులో కూడా వెళ్తూనే ఉండాలి. నువ్వెంత సీనియర్ అయినా, నువ్వెంత ఇదైనా రోజు నువ్వు రోజు ఒక మన్నా ఎలాగైతే దేవుని దగ్గర నుంచి, ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోమంటే ఆనాటి ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా? దేవుడు అన్నాడు, మరి నేను మీ అందరితో మాట్లాడతాను, నేను మీ అందరితో మాట్లాడటానికి సియోన్ పర్వతం మీదకి నేను దిగొస్తున్నానంటే 3 రోజుల నుంచి సిద్ధపడ్డారు. దేవుడు స్వరం కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని రకాలుగా మరి వస్త్రాలు ఉతుక్కున్నారు, పరిస్థితులన్నీ కూడా సరి చేసుకున్నారు, తప్పులను ఒప్పుకున్నారు, అంతా రెడీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడటం మొదలు పెట్టారో, ఇశ్రాయేలీలు వెంటనే అంటున్నారు, అమ్మో దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, దేవుడు మాట్లాడితే మేము బతకం. కాబట్టి మోషే నువ్వు వెళ్ళి నువ్వు దేవుడి మాటలు విను, దేవుడి మాటలు విని ఆ మాటలు నువ్వు మళ్ళా మాతో చెప్పు, అంతేగాని డైరెక్ట్ గా దేవుడు స్వరం వింటే మేం చచ్చిపోతాం అన్నారు. 6 లక్షల ఇశ్రాయేలీలు ఎక్కువ, ఒక్క మోషే ఎక్కువ. మరి మోషే కూడా ఇశ్రాయేలీయుడే కదా, మామూలు మనిషే కదా. కానీ ఎంత స్థిరమైన మనస్సుతో ఆయన యొక్క హృదయ కోరిక చూడండి, ఆ శిరస్సు, ఆ స్నేహితుడు, ఆయన స్వరం నేను వినాలి, ఆయన ముఖం నేను చూడాలి, ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రత్యక్షతలు నాకు కావాలి అని డైరెక్ట్ గా ఆశ దేవుడి మీద పెట్టుకొని ఆ ఆశతో ఆ పర్వతం ఎక్కి దేవుని స్వరం వినటానికి పైకి వచ్చిన మానవుడు ఒకే ఒక్క వ్యక్తి మోషే. దేవుడు ఉద్దేశం ఒక్క మోషేతో మాట్లాడాలనేం కాదు, అందరితో మాట్లాడాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలు ఏమనుకున్నారో తెలుసా? మాకు మానవ స్వరం సరిపోతుంది, మోషే దేవుని దగ్గర నుంచేమో వినాలా, మాకు మోషే నోటి స్వరం మాత్రమే మాకు కావాలి. ఆశ అంతా ఇదే పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు స్థిరంగా నిలబడలేకపోయారు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా అంతే. నువ్వు కేవలము ఇక్కడితో ఆగిపోతావా, లేకపోతే దేవుడే శిరస్సుగా ఉండి బలం ఇవ్వటానికి, ప్రత్యక్షతలు ఇవ్వటానికి, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచనలన్నీ ఇవ్వటానికి
దేవుడే నీకు కృప ఇవ్వటానికి, దేవుడే సహాయం చేయటానికి, అన్ని విషయాలలో దేవుడే చేయి పట్టుకొని నడిపించటానికి ఇష్టపడుతుంటుండగా, మరి ఒకవేళ మోషేలాగా ప్రభువా నాకు నీ దగ్గర నుంచే కృప రావాలనే ఆశతో శిరస్సును హత్తుకొని నువ్వెట్లా చెప్తే అట్లా ఇంటా ప్రభువా అని పూర్ణ హృదయంతో దేవుని వైపు గనక తిరిగి, మరి దేవుని వాక్యము ఎఫెసీ 4:16 మనం ఇప్పుడు చదివినట్టుగా ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొను చున్నది. కాబట్టి శరీరానికి అభివృద్ధి కలగజేసుకోవాలి. అన్ని కీలుతో ఒకదాంతో ఒకటి అతుక్కొని ఉన్నట్టుగా. ఎక్కడండి అసలు సేవకు రాకముందేమో దేవుణ్ణి ప్రేమించే విషయంలో సరే అంతా బాగుంది, కానీ దేవుడు పరిచర్యలో కొందరిని అపోస్తులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడు నియమించాడు. ఒక్క వేలు చూసుకుంటే అవి ఒకదానికొకటి కీలుతో అతుక్కోకపోతే ఆ వేలు ఎలా ముడుచుకుంటది, ఎలాగ ఏ పని చేస్తుందండి? పరిచర్యలో కూడా, సేవలో కూడా అంతే, దేవునిలో కూడా అంతే. పాటలు పాడేవారు ఉండాలి, ఆరాధించే వాళ్ళు ఉండాలి, పట్టాలు వేసే వాళ్ళు ఉండాలి, మరి రకరకాలుగా పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి, వాక్యం చెప్పే వాళ్ళు ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలా. అలాగే ఒకళ్ళేమో రక్షణ సువార్త ప్రకటిస్తారు, కొంతమంది సాక్ష్యం ద్వారా మారినోళ్ళు ఉంటారు, కేవలం సాక్ష్యం చెప్తే మారినోళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి సాక్ష్యం చెప్పి వాళ్ళని బలపరిచి తీసుకొని వస్తే, మనం ఒకవేళ వాక్యం చెప్తే వాళ్ళు రక్షణలో కూర్చుండొచ్చు, వాళ్ళు దేవుని తెలిసి పరిశుద్ధాత్మ పొందుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరి లిస్టులో వాళ్ళని వేస్తాడో మనకు కూడా తెలియదు. మనం అనుకుంటాం, చూసావా నేను ఈ రోజు ఎంత మందిని రక్షణలోకి నడిపించాము, లేకపోతే చూసావా మేము ఎంత అభివృద్ధి పొందామని అనుకుంటామేమో. కానీ చూడండి, అందరితో కలిసిమెలిసి ఉండే అనుభవం ఉండాల. అది ఎవరైనా సరే ప్రతి కీలు అతుకబడ్డట్టుగా ప్రేమ కలిగి ఉండాల. పరిచర్య ఏదన్నా కావచ్చు. ఈనాడు ఎందుకు క్రైస్తవ సమాజంలో భారతదేశం ఎందుకు రక్షణలోకి రాలేకపోతుంది, ప్రజలు ఎందుకు రక్షణలోకి రాలేకపోతున్నారు, ఎందుకు లోకం రక్షణలోకి రాలేకపోతున్నారంటే ఉన్న కొంచెం మంది కూడా ఒకళ్ళకొకళ్ళు అతుక్కునే మనసు ఉండట్లేదు. దేవుని పరిచర్య అందరం పరిచర్యే, కానీ ఎన్నో రకాలుగా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు ఓర్వలేకపోవడము, ఈర్ష, ద్వేషం, అసూయ, కుళ్ళు, లేకపోతే వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వీళ్ళదిట్లా వాళ్ళదిట్లా. దేవుడు ఎవరిది ఎట్లాగూ ఈటితోనే అసలు ఆగిపోతూ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళు ముందుకెళ్తే ఒకళ్ళు వెనకకు లాగే వాళ్ళంగా ఒకళ్ళనొకళ్ళు కుటిలమైన మాటలతోనూ అసలు పేరుకు పరిచర్య, పేరుకు సేవ, పేరుకు ఇదిగా ఉంటుంది, కానీ ఒకరినొకళ్ళు ద్వేషించుకోవటం మూలనే నిజంగా అది హేళన చేయబడి అవమానింపబడి ప్రజలు అసలు రక్షణలోకి రావటం లేదు. కనీసం దేవుడు ఇప్పటికైనా ఎందుకు బలహీనమైపోవటం అంటే, ఎందుకు కుంగిపోవటం అంటే ఇదే ప్రేమ లేకపోవటం. హృదయంలో వాళ్ళ ఇట్లా వీళ్ళిట్లా, వాళ్ళిట్లా వీళ్ళిట్లా, అంతే, వాళ్ళ పరిచర్య ఇట్లా, వీళ్ళ పరిచర్య ఇట్లా, అది ఇట్లా ఇది ఇట్లా. అసలు ఇది మనం మానాల. ఈ విధంగా మనము లోకమంతా రక్షింపబడాలి, ఆ లోకంలో ఉన్న ప్రజలంతా రక్షణలోకి రావాలి. అని మరి ప్రాంతీయ భేదాలు, ఏ భేదాలు, గ్రూపు భేదాలు, మనుషుల మధ్యలో భేదాలు ఏవి మనం పెట్టుకోవద్దండి. ఈరోజు ఎంతో ఉన్నతంగా మనము ఎదిగే వాళ్ళంగా ఉండాల. అందుకనే చూడండి, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలంతో అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగజేయుచున్నది. మొన్న ఎవరో మా దగ్గరికి వచ్చి అంటున్నారు, కోరుట్ల చొప్పద. నేనంటున్నా, కోరుట్ల ప్రజలు నాకు చుట్టాలు కాదు, చొప్పదని ప్రజలు నాకు చుట్టాలు కాదు. ఈ రోజు మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుడు ఒక ప్రాంతంలో మనకు అప్పగిస్తే మళ్ళా మనలో మనకి ఇవన్నీ ఏంటండి? పదండి, అంతా ఏక మనసు, ఏకాత్మ. ఎక్కడైతేమి ఎన్ని మనము ఇవి పెట్టొద్దని చెప్పేసి నేను హెచ్చరిక చేయటం జరిగింది. చూడండి, ఆ విధంగా మనం ఎప్పుడు కూడా
దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, దేవుడు ఏ పని చేయమన్నా చేయటానికి సిద్ధంగా ఉండి, ఎక్కడైనా దేవుడు వాడబడమంటే వాడబట్టడానికి మనం రెడీగా ఉంటూ, మరి ఏ విధంగా డినామినేషన్స్ భేదం గాని లేకపోతే ఏది లేకుండా గనక ముందుకు కొనసాగి ప్రేమ యందు క్షేమాభివృద్ధి అన్నిటికంటే ముఖ్యం ఇదేనండి. కనుక హృదయాల్లో ఏ చిన్న భేదం పెట్టుకోకుండా మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన 2:2. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళీ మీరెవ్వరు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. మీ క్రియలు దేవుడు చూస్తున్నాడు. తర్వాత ఎంత సహనంగా ఉంటున్నారు, మరి ఎంతగా దేవుని కొరకు, మరి అన్నిటికంటే ముఖ్యంగా దుష్టులు, ఖచ్చితంగా దేవుని సేవకులు ఎవరు, అపోస్తులు ఎవరు, దుష్టులు ఎవరు బాగా గ్రహించారు. అనుభవం మీకు బాగుంది. అసలు తప్పుడు బోధలు, తప్పుడు ఉపదేశాలు వెంటనే కనుక్కుంటారు మీరు. దాంట్లోకి అసలు వెంటనే కారు, అంత బానే ఉంది. కానీ ప్రేమలో క్షేమాభివృద్ధి ఉండటం లేదు. క్షేమం అభివృద్ధి, మనం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అభివృద్ధి లేదనుకోండి, క్షేమంలో అభివృద్ధి లేకపోతే చూడండి, యోసేపు కలలు కంటున్నాడు. అన్నదమ్ములందరూ కలిసి అతన్ని గుంటలో వేశారు. అసలు ఎంత చూసారా, కొద్దిగా తమ్ముడికి కలలు వస్తున్నాయి, తమ్ముడిని కొద్దిగా తండ్రి ప్రేమిస్తున్నాడు అనంగా ద్వేషం మిగతా వాళ్ళంతా. అట్లా ఉండొద్దు మనం. అసలు ఏదేమైనా ఎవరికి ఇచ్చే బహుమానం దేవుడు వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. మనము దేవుని దగ్గర బిల్లీ గ్రాహం గారు చూడండి, ఆయన లిస్టులోనే ఆయన లేకపోయేసరికి అది ప్రపంచం అంతా చెప్పి ఎవరు కూడా ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీల్లేదు. దేవుడు ఎవరి లిస్టులో రాస్తాడో మనకు తెలియదు. రోజు మనం చెప్పిన పని చేసుకుంటూ పోవాలి అని ఒక మంచి సాక్ష్యాన్ని మన మధ్యలో వదిలినట్లుగా మనం కూడా దేని విషయంలో పట్టించుకోద్దు. రోజు దేవుడు అప్పగించిన పని మనం చేసుకుంటూ పోవాలి. కానీ ప్రేమలో క్షేమాభివృద్ధి, ఎవరు అభివృద్ధి పొందినా, మనకంటే ముందు ఎవరు పరిగెత్తినా, ఎవరు ఏ వరాలతో నింపబడ్డా, ఎవరు ఏ దర్శనాలతో నింపబడ్డా, మనకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళు సేవ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మనకంటే ఎక్కువగా దేవుడి దగ్గర నుంచి వాళ్ళు మేళ్లు పొందుకుంటున్నా గానీ ఎక్కడా కూడా మరి వెనక అడుగు వేయకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి దేవుడైతే ప్రకటన గ్రంథంలో క్రియలు, సహనము నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను సహింపలేవని ఎంతో మంచి సాక్ష్యం ఉంది. కాబట్టి ఆశ దేవుని మీద పెట్టుకోవాలా, దేవుని దగ్గర కోసమే ఎదురు చూడాలి, కృప కోసం దేవుని కోసమే ఎదురు చూడాలి. కనుక శిరస్సును హత్తుకోవాలా. దేవుని యొక్క ఆత్మచేత హృదయం అనే పలక మీద వ్రాసి ఉన్నాడు గనక మనం దేవుని యొక్క పత్రికని మర్చిపోకుండా, మరి మనుషులను తోడుకొని పోనట్లుగా దేవుడు స్నేహబంధంతో తోడుకొని పోయి పశువుల మీద కాడి తీసేసినట్టుగా ఈ రోజు దేవుడు మన మీద కాడి తీసివేసి భోజనం పెట్టి ఇంత గొప్ప వాక్యంతో, దర్శనాలతో, ప్రత్యక్షతలతో, వరాలతో, ఫలాలతో నింపి ఉన్నాడు గనక బలం ఉంది కానీ పక్కన పెట్టారు. సుందర వస్త్రాలు ఉన్నాయి కానీ పక్కన పెట్టారు. ఏదో బలహీనత, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఏదో లోక సంబంధమైన వాటిని ఇంకా చుట్టూ తిప్పుకుంటూ మరి బలహీనమైపోతున్నారు కనుక ఇంకా ఉన్నతంగా పక్షి రాజు వలె ఎవరి వైపు చూడకుండా ఎంతగా మన హృదయము తేలికగా అయిపోయి మనుషుల వైపు కానీ ఆశ మన ఏటి మీద పెట్టుకోకుండా ఉన్నతంగా దేవుని వైపు మాత్రమే చూసి ఎగిరిపోతూ ఉన్నట్టుగా ఉంటే ఇంకా బలం, ఇంకా బలం, ఇంకా మహిమ నుండి మహిమకు, మహిమ నుండి మహిమకు మోషేలాగా ఈ 6 లక్షల మంది దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నారు. కానీ నీవు నేను ప్రభు కోసం ఆయన స్వరం వినే వారంగా, ఆయన దర్శనం చూసే వారంగా, ఆయన కోసం పరిగెత్తే వారంగా, ఆయన సన్నిధిలో గడిపే వారంగా, దేవుని వైపు పరిగెత్తే వారంగా, ఆశతో ముందుకు కొనసాగే వారంగా ఉండాలని దేవుడు కోరుతుంటుండగా తిరిగి బలం తరించుకుందాం, తిరిగి సుందర వస్త్రాలు ధరింపజేసుకుందాం. దేవా, నాకు అటువంటి శక్తితో నన్ను నింపు, అటువంటి బలంతో నింపు నాయన. నిజమే, కృంగిపోయానయ్యా, నా పనిలో ఒత్తిడి కావచ్చు, బలహీనమవుడు కావటం, హృదయంలో దుఃఖము, వేదన, కారణాలు ఏమన్నా కావచ్చు, కానీ నేనైతే బలహీనమైపోయాను ప్రవ్వా, నన్ను క్షమించు ప్రవ్వా, శిరస్సును హత్తుకోలేకపోయాను ప్రవ్వా, ప్రేమ కలిగి ఉండలేకపోయాను ప్రవ్వా అని క్షమాపణ కోరుతూ మరి దేవుని సన్నిధిలో మరి మనము ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం.